నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గ్రంథాలయ కార్యాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి పరిశీలించారు. గ్రంథాలయానికి కావాల్సిన కనీస వసతుల కొరకు ప్రభుత్వం 5 లక్షల నిధులను మంజూరు చేసిందని అన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయానికి కావాల్సిన వస్తువులు సమకూర్చాలని సూచించారు. పాఠకుల సౌకర్యార్థం వైఫై అందుబాటులోకి తెస్తామని, స్థానిక నాయకులు ఇచ్చిన హామీల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. పుస్తకాలు పిల్లలంటే ఎక్కడ రావాలన్నా రేవంత్ రెడ్డి గారు లైబ్రరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూస్తుంది. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి విలేజ్ లైబ్రరీ ఉండాలి, ప్రతి మండల లైబ్రరీ ఉండాలి. ఆయన దానికి కావాల్సిన ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి తోడు మన జిల్లా మాజీ మంత్రి వర్యులు సుభాష్ రెడ్డి గారు కూడా ఆయన ఓన్ ఫండ్స్ 2 లక్షల రూపాయలు మండించారు. నిన్ననే 4 లక్షల రూపాయలు కలెక్టర్ గారు పెట్టింది. నిజామాబాద్ టౌన్ లో సుమారు 20-30 కంప్యూటర్స్ పెట్టి డిజిటల్ లైబ్రరీ కొరకు నిన్ననే కలెక్టర్ గారికి ఆయన చెప్పడము, కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసి సుమారు 6 లక్షల రూపాయలు దానికి కావాలంటే 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి కలెక్టర్ కమిట్మెంట్ చేసింది. కాబట్టి అది మధ్యాహ్నం ఒకటే కంప్లీట్ చేస్తుంది. ఈ కాన్స్టిట్యూన్సీకి వస్తే కూడా ఎమ్మెల్యే గారు చాలా ఈ విధంగా మోపాలనేది ఆయన ఏ రకంగా సిద్ధంగా ఉందో. ముఖ్యమైన నిర్దేశం ఏంటంటే స్థలం ఇంపార్టెంట్ కాబట్టి స్థలం ఇచ్చినట్లయితే బిల్డింగ్ శాంక్షన్ డబ్బులు ఇవ్వడానికి దాని డబ్బులు ప్రభుత్వం డబ్బులు అవసరం లేదు. మన సిస్పెషల్ పుస్తకాలు పిల్లలంటే ఎక్కడ రావాలన్నా రేవంత్ రెడ్డి గారు లైబ్రరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూస్తుంది. ఆయన